హలో హాయ్. ఎప్పుడు ఏదో ఒక యునీక్ స్టోరీ లైన్తో తన సినిమాల ద్వారా మనందరినీ ఎప్పటికప్పుడు ఎక్సైట్ చేసే ఒక అద్భుతమైన యాక్టర్, న్యాచురల్ స్టార్ అండ్ వర్సటైల్ పర్ఫార్మర్ నాని ఈజ్ విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ నాన్న. Hi. How are you? I'm good, thank you. I am so excited for this film. You love it? యా బికాజ్ సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చూశాను మీది ఆయనది. అందులో ఆయన అన్నట్టు మీరు నిజంగా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. యూ ఆర్ లుకింగ్ లైక్ అష్టా చమ్మలో ఎట్లున్నారు అలా మొదలైందో ఎట్లున్నారు. అది మీరు నన్ను దసరా తర్వాత చూస్తున్నారు కదా, నాకు తెలిసి దానివల్ల దసరా ముందు కూడా చూశాను కదా నాని. అవును, అంటే మధ్యలో ఎక్కువ కాలం దసరా గెటప్లో గెడ్డం అంతా ఉండటం వల్ల ఐ థింక్ సడన్గా ఎక్కువ ఫ్రెష్గా అనిపిస్తుంది. బట్ యూ లుక్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ వెరీ ఒక అద్భుతమైన స్వాగ్ లుక్ ఉంది ఇన్ సమ్ ఆఫ్ ద ఫ్రేమ్స్. సో బిఫోర్ ఐ కంటిన్యూ విత్ ద ఇంటర్వ్యూ ఐ వాంట్ టు షో అ 12-second వీడియో ఆఫ్ యూ క్లిప్ ఆఫ్ యువర్స్ ఫ్రమ్ ద టీజర్. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ నాని, 12 సెకండ్లు మాత్రం టీజర్లో చూపించారు, బట్ ఐఎమ్ షూర్ అదొక ఇలాబొరేట్ సీన్ అయి ఉండొచ్చు. మీరు జస్ట్ కళ్ళతోని, మీ హెడ్ ఎక్స్ప్రెషన్స్తోని, మీ నాడ్స్తోని యూ కెన్ సస్టైన్ అన్ ఆడియన్స్ అండ్ యూ అంటే అసలు మీరేం వాట్ యూర్ గోయింగ్ త్రూ ఇన్ దట్ పర్టిక్యులర్ సీన్ అన్నది మీరు ఎంత అద్భుతంగా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు నాని. అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం, గతంలో కూడా చాలా సినిమాల్లో చేశారు. జస్ట్ టెల్ మీ వాట్ గోస్ త్రూ. అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ సీన్లో ఇది విషయము, ఇది జరుగుతుంది అక్కడ అని చెప్పినప్పుడు డైరెక్టరు యూ జస్ట్ ఇమోట్ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్ ఆర్ డూ యూ టేక్ సమ్ రెఫరెన్స్ ఆర్ డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా వింటారా? ఎట్లా వాట్ గోస్ త్రూ యాక్చువల్లీ వెన్ యూ పర్ఫార్మ్ నాన్ డైలాగ్ సీన్స్? అదే అండి, ఇట్స్ మోర్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్. ఇంకోటి ఏంటంటే ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇది కన్వే అవుతుందా అని ఎక్కువ ఆలోచిస్తే చేయలేమండి. దెన్ ఇట్ గెట్స్ స్పాయిల్డ్, ఇట్ గెట్స్ మెకానికల్. అంటే మీరు అన్నట్టు ఐ విల్ నాట్ మై హెడ్, ఐ విల్ బ్రీత్ అవుట్, ఐ విల్ బ్రీత్ ఇన్, ఇలా నేను ప్లాన్ చేసుకుంటే అది ఎప్పటికీ రాదు. ఇఫ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ ఇప్పుడు ఆ విరాజ్ ఇమోషన్ని నేను ఫీల్ అయ్యాను అనుకోండి, అంటే ఇన్ ద షార్ట్ వెన్ ఐమ్ యాక్టింగ్ ఐఎమ్ లైక్ ఫీలింగ్ సంథింగ్, దెన్ వాట్ హ్యాపెన్స్ ఆన్ ఫేసెస్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్. అంటే చాలాసార్లు మేము ఏమంటాం అంటే నాకేమనిపిస్తుందో మనసులో అనుకోమంటాం, ఇలా డైలాగ్లు ఏం చెప్తాం. ఓకే, మాట రావట్లేదు కానీ మనసులో అనుకుంటే కళ్ళు, మొహం, ప్రతి ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా అది ఇచ్చేస్తుంది. అండ్ అది ఇలా చేయాలి అని ఫిక్స్ అవ్వకపోవడంలోనే ఐ థింక్ ట్రిక్ ఉంది. ఎగ్జాక్ట్లీ. బట్ ఆ 12-second క్లిప్లో నేను ఈవెన్ శౌర్యని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను, అంటే ఒక మనిషి హీఈస్ గోయింగ్ త్రూ అ రెస్ట్లెస్నెస్, ఒక హెల్ప్లెస్నెస్, అయ్యో నాకు అది కావాలి బట్ నేనేం చేయలేకపోతున్నాను, నాకు అది ఏంటో ఐ వాంట్ దట్, ఐ విష్ ఫర్ దట్. దేర్ ఇస్ నో ఉమెన్ ఇన్ హిస్ లైఫ్ అండ్ దేర్ ఇస్ సమ్వన్ ఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ టు అండ్ suddenly there is a little luster, some korika in him. He's been years nunchi there is no woman in his life. Okay. Mahamatam guy who can't open up, but it shows on his face that he's being pulled from that direction. Yeah. బట్ వాట్ ఆర్ ఆల్ దీస్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం? టీజర్లో నేను చూడగానే నేను శౌర్యతో అన్నాను, చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తోంది సినిమా. అంటే ఈయనకు ఒక కూతురు ఉంది, దెన్ ఈ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద హీరోయిన్. ఇక రెగ్యులర్ ఫార్మాట్లో ఒక ఫాదర్ సన్ ఏదో స్టోరీ లాగా. అంటే లేదు, మీరు ట్రైలర్ చూడండి, మీకు వేరే వర్షన్ వస్తుంది అన్నట్టు. సో దెన్ ఐ సా ద ట్రైలర్. అప్పుడు నా నిజంగా పర్స్పెక్టివ్ మారింది. ఓ దిస్ సంథింగ్ ఎల్స్. అదే అన్నాను, సినిమా చూస్తే ఇంకా మారుతుంది. బట్ ఐ వాంట్ టు నో వన్ థింగ్, హూ ఈజ్ మృణాల్, హూ ఈజ్ కియారా, హూ ఈజ్ శృతి హాసన్? అసలు వాళ్ళు ఎవరు అసలు ఆ సినిమా? శృతి హాసన్ ఇస్ జస్ట్ ఫర్ ద సాంగ్. అంతేనా? యా, షీ హస్ నో రోల్. అదర్ రోల్ కి సంబంధించి there's a surprise in the film. We are saving it for the film. And Mrunal has played this role of Yashna and core of the film. Obviously she's the core of the film, and because the kid is imagining also her only, so and she's only in the present day, doing everything. So she's the main person throughout, and Kiara obviously is the magic of the film. And సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్. శృతి హాసన్ మాత్రం చాలా మంది అనుకున్నట్టు ఏం లేదు, దేర్ ఫర్ ద సాంగ్. బట్ స్టిల్ మృణాల్, కియారా ఇద్దరు దే ప్లే, అంటే సరిసమానమైన పాత్రలు అందులో ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ టైటిల్ ఈజ్ హై నాన్న. సో ఇప్పుడు 1-2 ఆర్డర్ ఇస్తే, ఈజ్ ఇట్ కియారా ఫస్ట్, మృణాల్ సెకండ్, ఆర్ ఇస్ ఇట్ మృణాల్ అండ్ కియారా? హౌ ఇస్ ఇట్?
I think both of them first and I am second. రియలీ Order, yeah. No, because it's as in both are equally important in that own way. But again, because on the basic level, it's a love story. But you can maybe say it's the equation of this single father and Mrunal, యా యా which plays the most important part. నాని, మీరు ఇంతకు ముందు ఎన్నో సందర్భాల్లో ఒక విషయం చెప్పారు. అంటే నేను సినిమా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నేను కథ మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాను, అది ఎంతవరకు వెళ్తుంది అన్న దాని మీద నా విజన్ ఉంటుందని. బట్ టెల్ మీ ఆనెస్ట్లీ, ఏ హీరో అయినా, ఎస్పెషలీ ఇప్పుడు మీరున్న స్థాయిలో మీకున్న ఇమేజ్కి, మోస్ట్ ఆఫ్ దెమ్ వాంట్ దెమ్సెల్స్ టు బీ పుట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అంటే మీరు దసరాలో కూడా మీరు అబ్బాయితో ఈక్వల్ రోల్ చేశారు. మీరు అంతకు ముందు శ్యామ్ సింగరాయ్లో కూడా మీకు సాయి పల్లవి, కృతి, అంటే మీకు యూ ఆల్వేస్ వాంట్ టు బీ ఈక్వల్ విత్ ఎవ్రీబడి. యూ నెవర్ ట్రైడ్ దట్ మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి, నాకు ఎక్కువ సీన్స్ ఉండాలి, లేకపోతే నాకు ఎలివేషన్ ఉండాలి అని. వై డూ యూ డూ దిస్ నాని? అండ్ 30 films ఓల్డ్, స్టిల్ యూ ఆర్ డూయింగ్ ద సేమ్ వే. యూ డోంట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్, అంటే పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు మీరు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చుకుంటే మీకు హ్యాపీయా? మీకు మీ టీచర్ ఫస్ట్ ర్యాంక్ ఇస్తే హ్యాపీ? ఎగ్జాక్ట్లీ, టీచర్ ఇవ్వాలి. సో నన్ను నేను పెట్టుకోను ఫస్ట్ ప్లేస్లో, రిలీజ్ అయిన తర్వాత మీరు పెట్టారంటే హ్యాపీ. బట్ నేను ఒక కథ వింటున్నప్పుడు మీకు ఎప్పుడు అనిపించదా, అంటే కొన్ని సీన్స్ కొన్ని చోట్ల చూస్తానండి, నథింగ్ అండి. తర్వాత సినిమా చూసే ఆడియన్స్ అందరూ విల్ లవ్ నాని అండ్ ద ఫిల్మ్ అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఓ మనం చేసింది ఏదో రీచ్ అయిందనమాట అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్. కానీ ఐ నో ఏ కథైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఏళ్ళు షూటింగ్ చేశాను. ఒక పైసాకి కానీ, ఒక జెండాపై కపిరాజుకి కానీ కాళ్ళు ఇరక్కొట్టుకున్నాను, డబుల్ యాక్షన్ చేశాను, కష్టపడ్డాను. పైసాలో కూడా మళ్ళీ లెగమెంట్ అయింది, ముక్కు అంతా కట్ అయిపోయింది, ఇప్పుడు కూడా లైన్ ఉంటుంది అదొకటి. ఇంత కష్టపడ్డాను. ఈగలో జస్ట్ అలా సమాంతతో అలా జోకులు వేసుకుంటూ అలా వెనకాల నడిచాను, అరగంటే ఉంటుంది. ఈగ నాకు ఇచ్చిన పేరు ఒక మన ఈ 2 సినిమాలు 2 ఏళ్ళు ఇన్ని కష్టపడి ఇంత చేస్తే నాకు రాదు. సినిమా అంతా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నేనే ఉంటాను. సో ఇట్ ఈస్ క్లియర్ అండి, ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీ. యువర్ పార్ట్ నీడ్ నాట్ బీ మోర్. అండ్ మృణాల్, ఇప్పుడు యష్నా రోలు, మై హీరోలు, వీళ్ళందరిది అందంగా కుదిరితేనే ఒక సినిమా అందమైన సినిమా అవుతుంది. నేను ఒక్కడిదే బాగుంటే, నేనే అన్ని చోట్ల ఉంటే అది నార్సిస్టిక్ బిహేవియర్. డూ యూ థింక్ దిస్ ఇస్ ఎన్ అవేకనింగ్? అంటే మీరు గతంలో చేసిన సినిమాల తాలూకు ఒక అనుభవం ఇలా డ్రైవ్ చేసినా, లేకపోతే బేసికలీ దట్, బట్ ఆల్ దోస్ థింగ్స్ రీకన్ఫర్మ్డ్ మై అండర్స్టాండింగ్. Okay. If you don't basically have that understanding, you'll never notice that. If you don't want to listen to it, you'll never listen to it. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, అంటే గతంలో కొన్ని సినిమాల్లో విపరీతమైన రిస్క్ చేసి ముక్కు పగలగొట్టుకొని, కాళ్ళు పగలగొట్టుకొని 2 years అట్లా దాని మీద కష్టపడి అది చేశానని. బట్ దసరాలో కూడా మీరు అలాగే చేశారు, ఇంకెక్కువ చేశారు. అందులో ఇంకేంటంటే లాంగ్ లాస్టింగ్ రిపర్కషన్స్ ఉంటాయి దసరా వల్ల, బికాస్ ఆఫ్ ద కోల్ మైన్స్, బ్రెత్లెస్నెస్, బ్రీదింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వాట్ మేక్స్ యూ డూ సచ్ కైండ్ ఆఫ్ రిస్క్? అంటే అలాంటి రిస్క్లు మరి ఎందుకు మళ్ళీ చేస్తుంటారు ఒక్కోసారి? నేను ఎప్పుడప్పుడు ఏం ఆలోచిస్తానంటే అండి, నేను దసరా షూటింగ్కి కోల్ మైన్స్కి వెళ్ళినప్పుడు నాకు ఇంకా గుర్తు, దిస్ వాజ్ మై క్రిస్టల్ క్లియర్ థాట్. పొద్దునే సాయంత్రం వరకు ఆ దుమ్ములో పనిచేస్తున్నారు, వాళ్ళని చూసాను నేను. అండ్ అప్పుడే అనుకుంటున్నా, అసలు అన్బేరబుల్ అయిపోతుంది, నిద్ర పట్టట్లేదు, అసలు ఇంత ఎఫర్ట్, నెక్స్ట్ టైం కొంచెం ఇలాంటిది ఏదైనా ఉంటే చూసుకోవాలి అన్న ఒక చిన్న థాట్లోకి స్టార్ట్ అయ్యి, వెన్ ఐ సా దోస్ వర్కర్స్ ఐ ఫెల్ట్ వీళ్ళు నాకంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడుతున్నారు, నాకు వచ్చే అంత లవ్ కానీ, ఫేమ్ కానీ, మనీ కానీ లో 1% కూడా వాళ్ళకి రావట్లేదు. కెన్ ఐ కంప్లైన్ అబౌట్ దిస్ అనిపిస్తుంది. అంటే ఐ ఫెల్ట్ ద కైండ్ ఆఫ్ లవ్ వి గెట్ ఫర్ అ సినిమా, ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. కొంచెం ఏవో 10 ఏళ్ళు తక్కువ బతుకుతామేమో, నష్టమే లేదు. ఇంకో 10 సినిమాలు దసరా ఉంటే హ్యాపీ. సో నైస్ నాని టు లిసన్ టు ఆల్ దిస్. అయితే వాట్ ఈస్ ద యాక్చువల్ ప్లాట్ ఆఫ్ హై నాన్న? ఐ నో యూ విల్ నాట్ రివీల్ ఎనీథింగ్, బట్ కనీసం కొంచెమైనా చెప్పండి. మీరు ఎవ్వరికి ఏమీ చెప్పకపోతే ఎట్లా? చాలా చెప్పామండి యాక్చువల్లీ. నో మీరు చెప్తున్నారు ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంచెం అలా చెప్తున్నారు, మన కాలేజ్ ఈవెంట్లో. నో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ రివీల్ ద స్టోరీ, బట్ ఒక టీజర్ కైండ్ ఆఫ్ అ థింగ్ అన్న చెప్పండి విచ్ మేక్స్ పీపుల్ గో వాచ్ ద ఫిల్మ్. అబౌట్ ద ఫిల్మ్, యూ గాట్ ద వైబ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి ఫ్రమ్ ద ట్రైలర్. And I have a genuine feeling. I'll tell you just what I felt yesterday when I watched the film.
టీజర్ ఒకటి చూసి ఒక సినిమా అనుకున్నారు కదా, ట్రైలర్ ఒకటి చూసి ఒక సినిమా అనుకున్నారు కదా. ద ఎనర్జీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ క్వైట్ హయ్యర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్. అంటే ఈ రోజు దాకా మేము బయట పెట్టిన ఏ కంటెంట్ కంటే కూడా జనరల్గా సినిమా థియేటర్లో కూర్చొని ఈ సినిమా చూస్తుంటే ఓవరాల్ ఎనర్జీస్ చాలా వేరే లెవెల్లో ఉంది. మేము ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన కంటెంట్కి సంబంధం లేని ఒక ఎనర్జీని ఇస్తుంది సినిమా త్రూ అవుట్. ఓకే, నేను అనుకుంటున్నాను నిన్న థియేటర్లో కూర్చొని ఈ ఎనర్జీని మనం కన్వే చేయలేదే, ఇలా ఉండబోతుందని ఎనర్జీ చెప్పలేదే, ఎలా సర్ప్రైజ్ అవ్వబోతున్నారు అంటే ఆర్ ఎలా, ఎందుకంటే ఇట్స్ అ మచ్ మోర్ ఎక్సైటింగ్ ఎనర్జీ దెన్ వాట్ వీ ఎస్టాబ్లిష్డ్ టిల్ టుడే. సో ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు సీ ద రియాక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ ఆన్ ద సెట్. ఓకే, మరి ఇప్పుడు ఆ క్యూరియాసిటీ అంటే ఆ ఎనర్జీని ఇప్పుడు ఇంకొక 3-4 days ఉంది కదా, ఏమన్నా విడుదల చేయబోతున్నారా? Are you putting forward anything? ఎన్ని రోజులు దాచిపెడితే we will want it to open like a bank. అంతేనా? ఇంకా ఈ టైంలో ఏదో ఒకటి చేసి కంగారు ఎందుకు, ఎలాగో 7th వస్తారు ఆడియన్స్ వచ్చేవాడు. అండ్ ఐ థింక్ ద వర్డ్ ఆఫ్ మౌత్ విల్ బి గ్లోరియస్ ఫర్ దిస్ అండ్ ఆటోమేటిక్గా ఎవ్రీబడి. యా, వన్ మోర్ థింగ్, ఒకటి మీరు డిస్కస్ చేశారు అబౌట్ ద లెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ విత్ సందీప్. అంటే సందీప్ ఫిల్మ్ ఇస్ 3.5, యోర్స్ ఇస్ 2.5 అని చెప్పారు. కానీ అంటే సుందరానికి వాజ్ 3 hours 15 minutes or something, 10 minutes, వాట్ ఎవర్. సో మీరు వాట్ డూ యూ బిలీవ్ అండి? అంటే డస్ లెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ రియలీ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ అ ఫిల్మ్? అట్లా అంటే మరి అర్జున్ రెడ్డి ఆడకూడదు, ఓకే, అంటే సుందరానికి ఆడకపోవటానికి ఐ డోంట్ థింక్ లెంగ్త్ ఈస్ ద రియలీ ద మ్యాటర్. వాట్ డూ యూ థింక్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ ఇంటెన్స్ ఎనర్జీ ఉన్న లేదంటే ఎపిక్ ఫిల్మ్స్, ఇప్పుడు లగాన్ లాంటి సినిమా పెద్ద ఎపిక్ ఫిల్మ్, అది ఉండొచ్చు 3.5 hours. ఎల్ఓసి అని వార్ ఎపిసోడ్స్ ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బాహుబలి ఉంది, అది అలా ఎంత ఉండొచ్చు, ఎందుకంటే అది డ్రమాటిక్ ఈవెంట్స్ అన్ఫోల్డ్ అవుతాయి దాని మీద. అండ్ ఎక్స్ట్రీమ్ ఎనర్జీ యూనో వైలెంట్ అండ్ ఇంటెన్సిటీగా ఒక రకంగా ఉన్న ఫిల్మ్ అర్జున్ రెడ్డి అవి కూడా హోల్డ్ చేస్తాయి, ఎందుకంటే బాగా బ్యాంగ్ ఎలిమెంట్స్ అంటే ఇంపాక్ట్ఫుల్ ఎలిమెంట్. జానర్ బట్టి ఉండొచ్చు, జానర్ బట్టి నరేటివ్ బట్టి. అంటే ఏమైందంటే ఎంత గ్రిప్పింగ్ నరేషన్ అయినా ఇట్ ఈస్ అ ఫ్యామిలీ రిలీజియన్, క్యాష్, లైఫ్, అబద్ధాలు నిజాలకి మధ్య కథ అది. ఆ కథని మేబీ వీ వెంట్ ఫర్ అన్ ఎక్స్ట్రా డ్యూరేషన్ అంతే. ఓకే, ఓకే. బట్ ఓవరాల్గా అయితే లెంత్తో ఇంత టైం అయితేనే ప్రాబ్లము, ఇంత టైంలో సినిమాలు తీయాలన్న రూల్ అయితే స్టాండర్డ్ రూల్ అయితే లేదు. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద జానర్ ఆఫ్ ద ఫిల్మ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నెరేటివ్, డిపెండ్స్ ఆన్. అప్పుడప్పుడు మనకి 1.5 సినిమా ఉంటుందండి, అది బోర్ కొట్టేస్తుంది. ఏంటి గంటన్నర అయింది, 3 గంటలు అయినట్టు అనిపిస్తుంది అంటారు చాలాసార్లు సినిమాలు చూసి. సో పర్ఫెక్ట్ లెంత్ అనేది లేదండి. ఓకే, సో లెంత్ డజంట్ మ్యాటర్. ఏ జానరు ఆ సినిమాకి, ఆ కథకి, ఆ నెరేటివ్కి ఎంత లెంత్ పెట్టుకోవాలి అన్నది వైస్ కాల్ తీసుకోగలుగుతుంది అంతే. ఓకే, బట్ మీరు ఒక మాట కూడా అన్నారు, అంటే మీ సినిమాల్లో ఎక్కువగా అంటే డైలాగ్స్తో పాటు, డైలాగ్స్ ఎంత పేసీగా వెళ్తుంటాయో మీ ఎక్స్ప్రెషన్స్, మీ అంటే ఇందాక చెప్పినట్టు మీ హెడ్ నాడ్స్ అండ్ సటిల్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే మీరు ఇస్తుంటారు అప్పుడప్పుడు, అది కోపం అవ్వచ్చు, యాంగ్స్ట్ అవ్వచ్చు, లేకపోతే బాధ అవ్వచ్చు, వాట్ ఎవర్. సమ్టైమ్స్ యూ డోంట్ డైలాగ్, యూ జస్ట్ యాక్ట్. అలాంటి వాటికి స్పేస్ అవసరం అని చెప్పారు మీరు. అంటే అలాంటివి మనం పెట్టకపోతే అవి కావాలండి, అవి 100%. అవి లేకపోతే దానివల్ల ఒక్కోసారి లెంగ్త్ పెరిగే అవకాశం. అప్పుడు ఇంకా మనం ఆడియో క్యాసెట్లు లేదంటే ఆడియో ఫిల్మ్స్ చూసి వింటాం బెటర్. సినిమా ఇస్ విజువల్ స్పేస్ అండి. వెరీ ట్రూ. ఈ నీడ్ టు మనం డ్వెల్ అవ్వాలి. మనం మీరు ఇదా ఇన్ఫర్మేషన్, ఇదా కదా అనుకొని విని వెళ్ళిపోవాలా, దాన్ని ఫీల్ అవ్వాలా. ఫీల్ అవ్వాలంటే గ్యాప్ ఇవ్వాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. బట్ మీ సినిమాలు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ దట్ జాన్రా, వెరెన్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్, దో దే ఆర్ హైలీ కమర్షియల్, విపరీతం ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అండి. అండ్ దట్స్ ద సినిమా అండి. అండ్ దట్ విల్ ఆల్వేస్ విన్. దేర్ మైట్ బి ఇప్పుడు సడన్గా ఒక టైంలో ఏమన్నా కొంచెం ఇప్పుడు ఎక్స్ట్రీమ్ యాక్షన్ ఫిల్మ్ ఇంకోటి, లేదంటే ఈ ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ రీల్స్, ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి సమ్టైమ్స్ ఇట్ మైట్ ఫీల్ వెరీ కొంచెం ఇంపేషెన్స్గా ఉన్నారు ఆడియన్స్ ఏదైనా అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ అ సినిమా ఆల్వేస్. బట్ అందులో కూడా ఒక బ్యాలెన్స్ స్ట్రైక్ చేయగలగాలి. అంటే వీ షుడెంట్ ఇండల్జ్ టూ మచ్ ఇన్ ఇట్, అట్ ద సేమ్ టైమ్ వీ షుడెంట్ లూజ్ ద ఎసెన్స్. సో how you strike the balance is the key. Very true. But I think OTT is giving that space అండి. అంటే కొన్ని జానరాస్కి, బికాజ్ మీకు అసలు ఎంత ఎక్స్ప్రెషన్స్కి స్పేస్ ఉంటుంది, ఒక్కొక్కటి క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ సినిమాలో 4 ఉన్నారంటే అతని లైఫ్ ఏంటి, ఇతని లైఫ్ ఏంటి, అందరిదే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు మన సినిమాలో హీరోది ఒక్కడిదే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటికి స్పేస్ లేదు, మిగతా అందరూ క్యారెక్టర్లే. 30 films ఓల్డ్ ఇన్ 15 years. 30 filmsలో కూడా మీరు you've maintained
దట్ యూ వుడ్ నాట్ అంటే టాక్ బ్యాడ్ అబౌట్ విమెన్, రాంగ్ అబౌట్ విమెన్, ఆర్ సబ్డ్యూ దెమ్, ఆర్ పుట్ దెమ్ అసైడ్. అంటే you've never treated any of the women in your films as just a property. అంటే అది మీరు కాన్షియస్గా తీసుకున్న డెసిషనా వైల్ యూ లిసన్ టు ద నెరేటివ్? నో, నాట్ నెరేటివ్లో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అట్లా కాదు. కొన్ని నెరేటివ్స్ మీ దగ్గరకు వస్తాయి. సపోజ్ యూ గెట్ 5-6 ఫిల్మ్స్ నెరేటివ్స్కి వస్తారు. మీరు ఎప్పుడైనా కాన్షియస్గా కొన్ని ఫిల్మ్స్ని పక్కన పెట్టారా ఈ రీజన్తో? అది నేను అడిగేది. ఈ రీజన్తో పెట్టలేదండి. అంటే ఈ రీజన్తో మాత్రమే కాదు. అంటే ఈ రీజన్ అవసరం లేదు. ఫోర్స్ ఇప్పుడు నా కథలో కూడా ఇప్పుడు ఒక ఈవిల్ని చూపించాలి ఈవిల్గా అని చెప్పి ఒక అలాంటిది ఏదైనా పిక్చరైజేషన్ ఉందనుకోండి, అది ఈవిల్గానే ప్రొజెక్ట్ అవుతుంది అనుకుంటే ఐ విల్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్. సో ఆ యాంగిల్లోనే విని చేసింది లేదు, కానీ సినిమా కథగానే మన ఇంపాక్ట్ఫుల్గా లేదంటే ఆటోమేటిక్గా అది పక్కకి వెళ్ళిపోతుంది అంతే. సో అండ్ ఆల్సో మేబీ ఐఎమ్ జెన్యున్లీ అట్రాక్టెడ్ టు సంథింగ్ విచ్ ఫీల్స్ రైట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఓకే. అండ్ ఐఎమ్ నాట్ అ వెరీ అలానే అంత క్యాలిక్యులేటెడ్గా ఇది దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ బి సపోర్టింగ్, దిస్ ఇస్ వాట్ ఐ షుడ్ బి అలా కూడా ఆలోచించండి. ఐ థింక్ మనకి కనెక్ట్ అయ్యేదే ఆటోమేటిక్గా అందులో ఉంటుంది. ఓకే ఓకే. యు ఆర్ ఆల్సో సేయింగ్ అబౌట్ అప్బ్రింగింగ్. మీ అప్బ్రింగింగ్ కూడా because see and subconsciously I know my first day morning show is my ultimate thing. I always tell everyone అది నాకు చాలా మోస్ట్ ఎక్సైటెడ్ పార్ట్ ఆఫ్ మై ఇయర్, మై రిలీజ్ రోజు ఫస్ట్ డే మార్నింగ్ షో. సబ్కాన్షియస్లీ ఐ నో మై అక్క, మై హోల్ ఫ్యామిలీ ఆల్ గో వాచ్ ఇట్ కదా. ఏమో తెలియకుండానే నేను ఆ డెసిషన్ తీసుకుంటున్నానేమో దట్ ఇట్ డజంట్ హ్యావ్ టు మచ్ గోర్ ఆర్ తప్పుగా చూపించడం కానీ ఉమెన్ని అలాంటిది లేకుండా నేను ప్లాన్ చేసింది కాదు కానీ తెలియకుండా జరిగిపోతున్నాయి అంటున్నాను. సో బట్ వెన్ యువర్ అ 25-year-old మ్యాన్, అప్పట్లో మీ డెసిషన్స్ కానీ మీ సినిమా నెరేటివ్స్ కానీ మీరు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు అన్నది మీరు ఒక ఫ్లోలో వెళ్ళిపోయి ఉండొచ్చు. నౌ యు ఆర్ మ్యారీడ్, 11 years మ్యారీడ్, అండ్ దెన్ యూ హ్యావ్ అ సన్. ఇప్పుడు అంటే యు ఆర్ లిటిల్ గ్రోన్ అప్ అండ్ మెచ్యూర్డ్ అంటే ఇన్ ఎవ్రీ విచ్ వే. సో ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ యూ టేక్ అండి? హౌ రెస్పాన్సిబుల్ ఆర్ యూ యాజ్ అ ఫిల్మ్, యాజ్ అన్ యాక్టర్, also as a human being? I think I'm obviously like everybody else. I really feel I'm known better. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు నా అండర్స్టాండింగ్కి ఆన్ వేరియస్ క్రాఫ్ట్స్ అండ్ ఆన్ సినిమా అండ్ ఆడియన్స్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద లిటిల్ థింగ్స్ విచ్ మేక్ అవర్ కెరియర్. ఇప్పుడు ఐ యూస్ టు థింక్ అ ఫ్రైడే, if I have to survive in the industry, if I have to make a name for myself, I used to think that Friday is important. Okay. Now I don't think a Friday is important. Then what do you think now? What you directly convey kante what you subconsciously convey is much more important. Okay. What are you? Who are you as a person? Kallu muskunte you're not a Friday. Who's Nani? And kallu muskunte there should be an outline which tells you much more than a Friday. అందుకని ఐ థింక్ యూ దో మీ డైరెక్టర్స్ మీ సినిమాలు కొన్ని అప్పుడప్పుడు ఫెయిల్ అయినా కూడా యూ స్టిల్ వర్క్ విత్ దోస్ డైరెక్టర్స్, రైట్? Yeah. Because you believe in their craft. And end of the day I think that's the only thing. Yeah. అంటే నాతో ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, అండ్ ఐ బిలీవ్ ఈజ్ వెరీ టాలెంటెడ్. నాతో ఒక ఫెయిల్డ్ ఫిల్మ్ తీసి వాడి టాలెంట్ అంతా బయట ఇంకొకరికి ఎవరికి వేరే ప్రాజెక్ట్ కింద కావాలి, అది కూడా నాతోనే రావాలి, అంతే కదా. వెరీ నైస్. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఐ బిలీవ్ హిమ్. దెన్ ఐ విల్ బి లైక్ ఎ స్టూపిడ్ గై టు సే నో మన ఆడలేదు సినిమా, నువ్వు వెళ్ళి వేరే సినిమా చేసుకోవడం. నో, నేను నమ్ముతున్నాను, ఎవరు నమ్మట్లేదా డజంట్ మ్యాటర్, బట్ ఐ బిలీవ్ ఇన్ యూ. ఐ థింక్ ఐ విల్ ప్లేస్ మై మనీ, ఐ విల్ బెట్ మై మనీ ఆన్ యూ. వండర్ఫుల్, సూపర్. అయితే విల్ టాక్ అబౌట్ మ్యూజిక్. ఓకే, టీజర్లోనే మ్యూజిక్, మీరు ఆ ఎక్స్ప్రెషన్తో ఆ మ్యూజిక్ అదేదో వయలినో మరి ఏంటో అది తెలీదు, ఇట్ వాజ్ లైక్ జస్ట్ పుల్లింగ్ యూ డౌన్. ఐ మీన్ సో హాంటింగ్. మీరు విల్ గో నట్స్ అయితే. అవునా, స్కోర్ చాలా బాగా చేశారు. అవును, బ్యాక్గ్రౌండ్ స్కోరే అలా ఉంటే పాటలు కూడా అసలు ఆల్ ద సాంగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్లీ డన్ అండ్ లిరికలీ రిచ్. అంటే నేను అనేది ఇలాంటి సినిమాలకి కంపల్సరీగా ఎట్లయితే మీకు లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరమో, లైక్ బాలయ్య బాబు సినిమా, ఇలాంటి నో అదే అంటున్నాను. అంటే ఇలాంటి సినిమాలకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా, ఇలాంటి సినిమాలకే ఎక్కువ ఇంపార్టెంట్. అక్కడ మీరు కనీసం కెమెరాలో స్లో మోషన్ పెట్టి వేరే వేరే సౌండ్ ఎఫెక్ట్స్ వేసి, గుద్దుతుంటే ఫైట్ ఎఫెక్ట్ వేసి, కాలుస్తుంటే బుల్లెట్ సౌండ్ లేసి మేనేజ్. ఇక్కడ ఇట్స్ ఆల్ మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. అండ్ హౌ ఆర్ ద సాంగ్స్ అండి? ఆర్ దే ఆల్ అంటే సాంగ్స్ ఆర్ ద montages? It's not songs and it's narrative. Okay. Two of the songs come almost when we are talking in the background.
కాన్వర్జేషన్ జరుగుతుంది, పాట వస్తుంటుంది బ్యాక్గ్రౌండ్లో, అండ్ ఇట్ కైండ్ ఆఫ్ ఎన్హాన్సెస్ ద కాన్వర్జేషన్. అలా వస్తుంది. అంటే నాట్ ఈవెన్ మాంటేజెస్ అంటే కాన్వర్జేషన్ ఉండదు, ఏదో చిన్న కట్స్ జరుగుతుంటే సాంగ్స్ వస్తుంది కదా. ఇది యాక్చువల్ కాన్వర్జేషన్ మధ్యలో పాట వస్తుంది. ఓకే. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ హేషమ్ ఈస్ బ్రిలియంట్ అండి. బ్రిలియంట్. అండ్ నేను అబ్బాయి చాలా సందర్భాల్లో కూడా చెప్పాడు దట్ యునో ఐఎమ్ నాట్ అండ్ యాక్చువల్లీ నేను మ్యూజిక్ నేర్చుకొని మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలేదు, నేను అంతా ఇంబైబ్ చేసుకున్నానని జస్ట్ బై వాచింగ్ హియరింగ్ టు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్. హౌ కెన్ సమ్వన్ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్ లైక్ దట్? And like other day when I was in the lift and I was going to his place, final reel RR చూడటానికి, how does it feel now, Hesham? What's your gut feeling? అంటే compared to you would have you did something and you would have seen the result for earlier films. So నీ అండర్స్టాండింగ్ బట్టి what do you think, how is it? అంటే sir other films are different, sir, this is my soul అన్నట్టు. He said నాకు రిజల్ట్తో it doesn't matter anymore. I feel blessed and this feels very very personal, sir అన్నట్టు. So for me, when a technician is not thinking about the result of it and saying I have done it, I have given my soul to it అని అన్నాడంటే నాకు అది చాలండి. I think that is everything which can happen. And because those are the things respected by audience, those are the things even audience వాళ్ళు కాన్షియస్గా కాకపోయిండొచ్చు, బట్ సబ్ కాన్షియస్గా they receive everything. ఎగ్జాక్ట్లీ. బట్ నాని, టెల్ మీ వన్ థింగ్, మీరు ఇప్పటికో 8 మంది కొత్త డైరెక్టర్లతో చేశారు. కొత్త డైరెక్టర్తో వర్క్ చేయడానికి మీకు ఒక ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే మీకు బేసికల్ ఒక నెరేటివ్ నచ్చుతుంది, అది వాళ్ళు బాగా చేస్తారని ఒక నమ్మకం మీకుంది, అది వెళ్తారు. కానీ ఐ హర్డ్ దట్ యూ రియలీ హెల్ప్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్ విత్ ద టెక్నీషియన్స్. అంటే ఈ సినిమాకి ఎవరు, బికాస్ దే న్యూ, వాళ్ళకి తెలియదు. ఆల్సో మై అండర్స్టాండింగ్, ఇప్పుడు ఇన్నేళ్ళు పనిచేశాను కదా, ఇంత టెక్నీషియన్స్తో పనిచేశాను నేను, అందరూ ఒకరితోనే పని చేసుకుంటే వెళ్ళే బ్యాచ్. ఎగ్జాక్ట్లీ. నేను ఐ ట్రై అవుట్ పీపుల్. సో నాకు కైండ్ ఆఫ్ ఇతని మనస్తత్వానికి అతని మనస్తత్వానికి వీళ్ళిద్దరికి మంచి కాన్వర్జేషన్స్ ఉంటాయి. వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు నేను ఇద్దరు నాట్ ఇన్ సింక్ పీపుల్ని పెట్టను కలిపి. సో ఇట్స్ నాట్ జస్ట్ ద టెక్నికల్ థింగ్ దట్ మ్యాటర్స్, ఇట్స్ an attitude also. It's the chemistry also. Oh, wonderful. I want my director to have a great chemistry with his duo. I want them, all of them, to be friends. I want them to joke around, I want them to eat food together, I want them to discuss cinema. ఎందుకంటే అప్పుడే మ్యాజిక్ జరుగుతుంది. వీడు చాలా మంచి టెక్నీషియన్, వీడు చాలా మంచి టెక్నీషియన్, కానీ వీడి గ్రామర్కి సింక్ లేదంటే వీళ్ళిద్దరిని పక్కన పెట్టిన. ఓ మై గాడ్. బట్ యు మస్ట్ బి రియల్లీ డూయింగ్ లాట్ ఆఫ్ హోమ్ వర్క్. అంటే అంత కష్టపడాల్సిన అవసరం కూడా రాదు. ఇట్స్ గట్ ఫీలింగ్, ఇన్స్టెంట్గా అనిపిస్తుంది. అవునా? అంటే ఇంత క్యాలిక్యులేట్ ఏం చేయను. ఓకే, గట్ ఫీలింగ్. వీళ్ళ అనంటే వదిలే అతనైతే బాగుంటాడు అని అలా వచ్చేస్తుంది అంతే. అంటే ఇట్స్ అన్ ఇన్స్టెంట్ ఫీలింగ్ అంతే. నాట్ దట్ ఐ రియల్లీ థింక్ అరౌండ్. శౌర్య వాజ్ ఆల్ ఇన్ ప్రైజ్ ఆఫ్ దిస్, అంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో. బికాజ్ నేను కంప్లీట్ న్యూ అండి అనుకో, నేను ఉన్నాను ఇండస్ట్రీలో, బట్ నాకు ఈ పర్టికులర్ సినిమాకి ఎవరు సినిమాటోగ్రాఫర్ ఉండాలి, ఎవరు ఆర్ట్ డైరెక్టర్ ఉండాలి, ఎవరు మ్యూజిక్ అన్నది నాకు అసలు ఐ వాజ్ కంప్లీట్లీ సజెస్ట్ అండి. ఐ విల్ నాట్ పట్టుబట్టను కూడా, అంటే ఇలా ఇది చేయండి అని అన్నాను. I think it will be great, Shaurya, అంటే వాళ్ళకి ఒపీనియన్కి వచ్చేసి. I think they also trust me and believe me, so most of the times there's no discussion about it. Okay, so coming to Kiara, ఒక 8-9 year old girl, 8 year old అనుకుంటాను, ఐ థింక్ సినిమా షూటింగ్ అప్పుడు షీ మస్ట్ బి 7. అంతే ఇప్పుడు అంత ఆ అమ్మాయికి అసలు ఆ థాట్ ప్రాసెస్ ఏంటండి బాబు? అంటే లైక్ ఒక ఎమోషనల్ సీన్లో షీ ఈజ్ లిసనింగ్ టు తారే జమీన్ పర్ సాంగ్, ఐ బిలీవ్. ఆ పాట వింటూ మేరీ మా సాంగ్ వింటూ షీ జస్ట్ ప్రాసెసింగ్ ఇట్ అండ్ షీస్ క్రైయింగ్. షీ ఈజ్ అన్రియల్ అండి. అదైతే అది మా అందరికి పిచ్చే టెన్షన్ పార్టీ అది. ఎందుకంటే మేము ఒకరోజు, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యాక్షన్ అంటే స్టార్ట్ చేయదు, షూటింగ్ రావడమే స్టార్ట్ చేస్తుంది. ఓకే, షీ విల్ బి ఇన్ దట్ మూడ్ కాదు, షీ ఇస్ క్రైయింగ్, షీ ఆల్రెడీ క్రైయింగ్. ఓకే, లైక్ దేర్ ఇస్ అ సీన్ అండ్ షీ హ్యాస్ టు క్రై ఫర్ వన్ స్మాల్ క్లిప్, అండ్ she is seeing her sister's picture who's not here in Delhi on display picture, అదే మన వాల్ పేపర్ వాళ్ళ అమ్మ ఫోన్లో చూసి మిస్ అయ్యి ఏడవడం మొదలెట్టి, అంటే షీఈస్ గెటింగ్ ఈ ఎమోషన్ ఇన్ టు దట్, అంటే తనకి బాధ పెట్టే ఒక ఎమోషన్. ఏడుస్తూ ఇంకా లైట్ చేసుకుంటున్నారు, తను వచ్చేసింది, మేమందరం ఇంకా రెడీ చెప్పట్లేదు షార్ట్కి, అదేమో ఆల్రెడీ అని ఏడుస్తుంటే నేను ఐఎమ్ లైక్ గైస్ రన్ డూ ఇట్ ఫాస్ట్. అంటే నాకు ఎప్పుడు అంత టెన్షన్ లేదు లొకేషన్లో. నేను లిటరల్లీ కెమెరామెన్ని అందరినీ ఎంతసేపు అని, నేను అసలు ఎంతసేపు అని ఈరోజు ఇప్పుడు అడగలేదు. నేను ఎంతసేపు అంటే అంతసేపు నిలబడతాను అక్కడ. నేను లిటరల్లీ అందరి మీద ఫస్ట్ టైం అనుకుంటాను నేను సెట్లో, నేను అందరినీ ఎవరు స్లోగా కదులుతున్నా సరే అందరినీ తిట్టా. ఎందుకంటే నాకు కంగారు,
అది ఏడుస్తుంది కదా బాబు, తొందరగా షార్ట్ తీయండి. వాళ్ళు ఎక్కడ ఆపేస్తున్నాను భయం. ఆపాలని తొందరగా, అది ఆపదు, అది టేక్ అయ్యేదాకా ఆపదు, గ్యారంటీగా ఆపదు. అండ్ నేను అర్జెంటుగా ఇప్పుడు వీళ్ళందరితో ఈ షార్ట్ తీయించకపోతే అండ్ అది దాని కళ్ళు రెడ్గా అయిపోతున్నాయి, అలిసిపోతుంది, వీక్ అయిపోతుంది. ఎందుకంటే నిజంగానే ఎవరైనా మన 10 నిమిషాలు నిజంగా ఏడుపు వచ్చిందంటే చాలా డ్రైన్ అయిపోతాం. 2-3 hours నుంచి అలా అదే పని మీద ఉంది. సో ఇట్స్ ఇమ్మీడియట్లీ ఈ సీన్ ఫినిష్ చేయకపోతే అండ్ అసలు అయిపోయేటప్పటికి నిజంగా అలా అయిపోయింది. హౌ డస్ దిస్ ఇంపాక్ట్ యూ నాని? అంటే మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో మీ కో యాక్టర్స్ వెన్ దే ఆర్ బ్రిలియంట్లీ యాక్టింగ్, వాట్ డూ యూ ఫీల్ ఇన్సైడ్? అంటే హౌ డూ యూ? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఐ ఫీల్ ఇఫ్ దే ఆర్ బ్రిలియంట్, అంత కాంప్లిమెంట్ చేస్తుంటే మీకు యాక్టింగ్ పక్కన ఇట్స్ బ్లిస్ అండి. It's bliss, it's absolute bliss. And you don't want anything. It becomes a then you go into that next space where you don't think about anything else, and it becomes one organic matter. Talking about మృణాల్కి ఆల్రెడీ విభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. సీతారామం, సీత, నౌ యష్న. మీరు ఒక సందర్భంలో ఒక స్టూడెంట్స్ ఇంటరాక్షన్లో ఒక మాట అన్నారు, ఇప్పటివరకు మీరు సీత 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 అంటారు, ఈ సినిమా తర్వాత యష్న అయిపోతుంది, యూ విల్ ఫర్గెట్ సీత అండ్ యూ విల్ థింక్ అబౌట్ యష్న. యష్న విల్ బి ద లేటెస్ట్ కాబట్టి షీ విల్ స్టీల్ యువర్ హార్ట్స్ యాజ్ యష్న. సో షీ విల్ బి మోస్ట్ రీసెంట్. అంటే షీల్ బి ఎక్కడికి వెళ్ళినా సరే ఐ నో షీల్ గెట్ అ లాట్ ఆఫ్ లవ్ యాజ్ యష్న. అండ్ యష్న అండ్ సీత విల్ బి ఆర్ మోస్ట్ స్పెషల్ రోల్స్ ఇన్ తెలుగు సినిమా. ఒక కాంట్రాస్ట్ ఏమైనా ఉంటుందా ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి? అంటే నా మీనింగ్ అందులో షీఈ్ అ వెరీ సోబర్, కొంచెం ఆకతాయి పిల్ల, కాస్త అంటే ఒక షేడ్స్ ఉంటాయి సీతారామంలో. వెరీ డిఫరెంట్. యష్నాలో వెరీ, ఆ అమ్మాయి కొంచెం ప్రిన్సెస్, ఆ అమ్మాయికి ఉండాల్సిన రెస్ట్రిక్షన్స్ అలాంటివన్నీ ఉంటాయి. దిస్ వన్ ఈస్ వెరీ కాంటెంపరీ and she has her own issues, and the way she looks at life is very different. Okay. Nani, when you actually step into a set and then when you pack up, first day ki last day ki what kind of a difference you notice andi? And for every film, irrespective of which genre, generally you are trying to get the vibe andi. అంటే మీకు దగ్గర టీంలో ఇప్పుడు 250 మంది పనిచేస్తున్నారు అనుకోండి టీంలో, మీకు ఆ డైరెక్టర్, మెయిన్ డిఓపి వీళ్ళు తప్పితే మిగతా ఎవరు తెలియదు. ఎగ్జాక్ట్లీ. యూ ఆల్మోస్ట్ వాక్ ఇన్ టు అబ్సల్యూట్ న్యూ టీమ్. అండ్ ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఎప్పుడు కూడా ఇట్ విల్ ఆల్వేస్ బీ అబౌట్ మై క్యారెక్టర్. అంటే వాట్ ఐమ్ ఐ డూయింగ్ విత్ దిస్, వాడికి మ్యానరిజమ్స్ ఉన్నాయా, వాడు ఎవడు, వాడి మాట తీరేంటి, వాడికి ఒక బాడీ లాంగ్వేజ్ క్రాక్ చేయటం అన్న మూడ్లోనే ఉంటుంది, ఇంకేం రిజిస్టర్ అవ్వదు. ఎందుకంటే ఏం చేసినా ఆ ఫస్ట్ 2 daysలో చేసేదే సినిమా అంతా కంటిన్యూ అవ్వాలి. మీరు ఒక్కసారి టేక్ ఓకే అయింది అంటే యు ఆర్ కమిటింగ్ ఫ్యూ థింగ్స్ అండ్ యూ కాంట్ అన్కమిట్ దెమ్. ఇప్పుడు నేను పొరపాటున ఇలా కాలూపుతో మాట్లాడాను అనుకోండి ఫస్ట్ టేక్లో, దెన్ ఆడు కాలూపే అలవాటు ఉంది, సడన్గా రెండో టేక్ నేను సినిమాలో లేకుండా ఉండలేదు, నేను రిజిస్టర్ చేశాను ఆల్రెడీ. సో దెన్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ మై క్యారెక్టర్ ఆర్ ఇట్ బికమ్. ఈ విరాజ్ అన్నోడు ఎవడే ఉంటాడు, వాడు ఫోటోగ్రాఫర్ కదా, ఎక్కువ కెమెరాలు మోస్తాడు కదా, వాడి బాడీ లాంగ్వేజ్ ఏమంటుంది, వాడి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అయితే, అండ్ ఫోటోగ్రాఫర్స్కి వచ్చిన ఫిట్నెస్ ఉంటుంది. ఆ ఫిట్నెస్ ఏంటి, వాళ్ళు అంత ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు అంటే పెద్ద యాక్షన్స్ వాటర్ చేతులతో, ఎందుకంటే ఎప్పుడు ఎక్విప్మెంట్ల మధ్యలో ఉంటారు కదా, లెన్స్కి తగలచ్చు, ఇంకో దానికి తగలచ్చు. సో వాళ్ళ యాక్షన్స్ కొంచెం చిన్నగా రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి, కంట్రోల్గా ఉంటాయి. సో యూ జస్ట్ ట్రై టు గెట్ ఇన్ టు అ మైండ్ ఫ్రేమ్ ఆఫ్ అ ఫోటోగ్రాఫర్ అండ్ ట్రై టు సీ నేను ఎలా మాట్లాడాను. నేను అప్పుడప్పుడు లాస్ట్ ఫిల్మ్స్ కూడా గుర్తు చేసుకుంటాం, ఆ సినిమాలో ఇలా ఉంది కదా, ఇలా మాట్లాడాను కదా. సో వాట్ ఇఫ్ ఐ క్రాక్ సంథింగ్ అవే ఫ్రమ్ ఇట్, వాట్ కెన్ ఐ డూ, వాట్ ఇఫ్ ఐ యామ్ దిస్ గై హూ యూజెస్ ఇంగ్లీష్ వర్డ్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అండ్ యూజెస్ తెలుగు. ఇలా ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసుకుంటాం, మనకి క్లారిటీ ఉండదు. బట్ ఆ రెండో రోజు చివరికి వచ్చేటప్పటికి వస్తుంది. షూటింగ్ అయిపోయేటప్పటికి ఈ ఆలోచన అస్సలు ఉండదు, ఎందుకంటే ఇట్ వుడ్ హావ్ బికమ్ యువర్ బాడీ, యు బికమ్ దట్ విరాజ్. అండ్ ఇట్స్ లైక్ నువ్వు యాక్షన్ అంటే వచ్చేస్తుంది, నో థింకింగ్. ఎందుకంటే యు నో ఎగ్జాక్ట్లీ బై యువర్ బ్యాక్ ఆఫ్ యువర్ హ్యాండ్ అండ్ ఆల్ ద టీమ్ యు నో. సో లాస్ట్ డేకి వచ్చేటప్పటికి ఏంటంటే అబ్బా టీం అందరితో ఇదేనా అక్కడ డే షూట్ అని అందరి మీద అప్పటికి కొంతమంది జోకులు వేసుకుని ఉంటాం, ఎవరి వీక్నెస్ ఏంటి, ఎవరి స్ట్రెంత్ ఏంటి అందరికి తెలిసిపోయి ఉంటుంది. ప్రొడక్షన్ వాళ్ళతో ఒక రిలేషన్షిప్ ఏర్పడి ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ అ ఫేర్వెల్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ. నాని, డూ యూ బిలీవ్ ఇన్ ప్లేయింగ్ యువర్ ఏజ్? అంటే ఇంతకాలం మీరు చేసుకుంటూ వచ్చారు రకరకాల సినిమాలు, గోయింగ్ అహెడ్ యూ విల్ బి గెటింగ్ లిటిల్ మోర్ ఓల్డర్. అంటే యూ విల్ టచ్ యువర్ 40s 50s.
వాట్ ఈస్ ద ప్లాన్ అహెడ్ నాని? యూ విల్ ప్లే యువర్ ఏజ్? 100%. I'm think I'm the only one. ఇప్పుడు that's what. ఇప్పుడు you are doing it. I will do it when whichever age I'll play my age. అంతేనా? అంతే. ఇప్పుడు నాకు లక్కీగా ఏంటంటే ఇప్పుడు 39 అండ్ ఇప్పుడు కొంచెం అలా ఫ్లాష్ బ్యాక్ అలా వెళ్ళి కొంచెం యంగర్ ఫ్లాష్ బ్యాక్ పెట్టుకోగలుగుతున్నాను. మేబీ ఇప్పటి నుంచి ఇంకొక 5-10 ఏళ్లలో యంగర్ ఫ్లాష్ బ్యాక్ ఉండదు, ప్రెసెంటే యంగర్ ఫ్లాష్ బ్యాక్ హ్యాస్ టు బి యాక్టెడ్ బై డిఫరెంట్ యాక్టర్. ఇప్పుడు మీకు యాక్చువల్గా మీ చేతిలో ఇంకో 3 సినిమాలు ఉన్నాయి అహెడ్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఒక 3-4 సినిమాలు చేతిలో ఉన్నప్పుడు మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? డూ యూ డూ ఇట్ ఆల్టర్నేట్లీ? అంటే ఒక జానరా దసరా హై వోల్టేజ్ ఫిలిం, దాని తర్వాత ఒక వెరీ ఇట్లాంటి అట్లా చేస్తారా, లేకపోతే దేనికి ఎంత టైం అవసరం, ఏది ఎప్పుడు చేస్తే దానికి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది, దానికి ఇనఫ్ ప్రీ ప్రొడక్షన్ టైం దొరుకుతుంది, ఏది ఎప్పటికి రెడీ అవుతుంది, ఇలా అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్. అండ్ ఇది పడుతున్నప్పుడు మీరు అంటున్న ఒక డిఫరెన్స్ కాంట్రాస్ట్ కూడా వస్తుంది అనుకోండి, ఇట్స్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పటి వరకు మీ గ్రాఫ్ అలాగే నడిచింది, అది కుదిరింది. అదేదో మరి ఒకటి ఇట్లా ఆల్టర్నేట్ జానర్స్ వెళ్ళిపోతున్నారు మీరు. అంతా అది అలా ఆల్టర్నేట్ చేద్దామని కూడా కాదు, కానీ అలా కుదిరింది. హౌ కమ్ యూఆర్ లుకింగ్ సో యంగ్ ఇన్ దిస్ ఫిల్మ్? అంటే దీనికోసం మీరు ఏమన్నా స్పెషల్ డిడ్ యూ డూ సంథింగ్ అంటే ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గ్రూమింగ్లో కానీ, లేకపోతే? నథింగ్. ఐ థింక్ ఐ రెడ్యూస్ అ లిటిల్ వెయిట్ అండ్ ఈ గడ్డం అన్నీ పోయి దసరా తర్వాత కదా మీరు అలా చూస్తున్నారు. అండ్ కొంచెం హెయిర్ అంతా కొంచెం గ్రూమ్డ్ ఉంది ఇందులో, అండ్ చిన్న స్టబుల్ కాబట్టి ఇట్ లుక్ నీట్. అండ్ కాస్ట్యూమ్స్, he's a photographer, Mumbai operated company, so there is a class and Sanujan Varghese is a magician, brilliant. So tana cinematography valla oka manchi look vachestunadi. It's a multiple factors. Nani, I've never seen you doing gymming or too much of workouts, strength training or weightlifting or whatever, just cardio. But how do you keep yourself so fit all the time? అంటే మెంటలీ ఫిజికల్లీ మీరు అసలు I've never seen you put on weight by being normal అండి. అండ్ I work all the time. That itself is a most important. Exactly. మన ఇంట్లోనే ఉంటే ఆటోమేటిక్గా అది ఎవరైనా సరే మనం if we don't get up and go for work then it kind of adds up. అది మనం ఏం చేయలేం ఒకటి. అండ్ బై బీయింగ్ I eat everything and anything అండి. నాకు అంటే నేను అంత స్టేట్మెంట్ ఇచ్చే అంత ప్రొఫెషనల్ కాదు, నాకు పూర్తి సబ్జెక్ట్ తెలియదు, కానీ నేను చాలాసార్లు నాకు తెలిసిన వాళ్ళలో నేను చూసింది ఏంటంటే అండి, తగ్గాలి అని ఇంకోటని ఆ డైట్ అని ఈ డైట్ అని అది తింటాం మానేసి ఇది తింటాం మానేసిన వాళ్ళు ఇన్ ద లాంగర్ రన్ ఐ ఫీల్ దే పుట్ ఆన్ వెయిట్ బికాస్ బాడీని మీరు టార్చర్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి I genuinely feel if we are whatever we eat from our childhood, that is what our bodies are. అంతే. వాళ్ళు ఎవరో వచ్చి అది తింటారు మీరు అది మంచిది కాదు అని అంటే అది వాళ్ళకి మంచిది కాదు. మనం ఏదైతే అలవాటు పడతామో మన చిన్నప్పటి నుంచి ఇడ్లీ, మనం చిన్నప్పటి నెయ్యి తింటే ఇష్టం అనుకోండి, అయితే I think it should be the same because this is a body we have trained it with all that food. మన ఇంట్లో ఉండే పిండి వంటలు కానీ అమ్మ ఫుడ్ కానీ ఇవన్నీ అలానే ఏది ఎక్సెస్ చేయకూడదు ఆబ్వియస్లీ. అంతే తప్పితే సడన్ గా ఇన్ని రోజులు మన ఇంట్లో భోజనం చేసి ఒకే రోజు సడన్ గా సాలడ్లు అంటే బాడీ విల్ గో ఫర్ ఎ టాస్ అండ్ ఇట్స్ నాట్ రెడీ ఫర్ ఇట్. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. No. I'm sorry. No. I think ఇప్పుడు మళ్ళీ we are all getting back to our roots అనుకుంటాను. కొంతకాలం అది నడిచింది, ఒక రోజు సడన్ గా ఓవర్ కదా. I think those are the things అప్పుడు హెల్త్ you won't stay fit. You eat anything and everything but have a control, have a discipline in life అంతే. సో డిసెంబర్ మీకు ఎప్పుడు కలిసి వచ్చే నెల? డిసెంబర్ అంటే నానీస్ మంత్ ఆఫ్ నాని అంతే కదా? నో ఐ మీన్ టిల్ నౌ ఇప్పటి వరకు ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మీ డిసెంబర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ లక్కీ ఫర్ యూ అండ్ ఐ థింక్ దిస్ డిసెంబర్ ఆల్సో విల్ డూ వండర్స్ ఫర్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇంటర్వ్యూ. బట్ బిఫోర్ వీ ఎండ్ ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. ఒక క్విక్ క్వశ్చన్, నాట్ ర్యాపిడ్ ఫైర్ బట్ అ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. మీ ఫిలిమ్స్లో అంటే మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ కంటే మీరు ఎట్లా ఉన్నారో రెగ్యులర్గా ఎట్లా ఉంటారో దానికి సరి సమానం కొంచెం దగ్గరగా ఉన్న క్యారెక్టర్ ఏంటండి మీ అన్ని సినిమాల్లో? రియలీ? ఓ యు లైక్ హిమ్? ఓకే, వన్ పార్ట్ ఆఫ్ యూ. ఓకే, నేను కొన్ని అడ్జెక్టివ్స్ చెప్తా, ఇది ఏ డైరెక్టర్కి అంటే మీతో పనిచేసిన డైరెక్టర్స్కి ఎవరికి సెట్ అవుతుందో చెప్పండి దట్ అడ్జెక్టివ్. ఓకే, అగ్రెసివ్. శౌర్య. రియలీ? Concepts very okay, very commanding. He knows that clarity. Okay. Jovial. Maruti. Okay. Knowledgeable.
రాహుల్ సంకీర్తన్ Okay. గౌతమ్, పర్ఫెక్షనిస్ట్. శ్రీకాంత్ ఒడిలా. రియలీ అన్నీ అన్నీ. మొత్తం. Yeah, yeah, yeah. ఓకే. కూల్ అండ్ కంపోజ్డ్. కూల్ అండ్ కంపోజ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి. వెరీ ట్రూ అండి. వైజ్. నాగి. యు ఆర్ సో యాప్ట్. Yeah. వెరీ రైట్. సాఫ్ట్ అండ్ సోబర్. సాఫ్ట్ అండ్ సూపర్ యాక్చువల్లీ గౌతమ్. గౌతమ్. ఓకే. ఫైనలీ టాకటివ్. శైలేష్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఐ టోటలీ అగ్రీ విత్ దిస్. ఓకే, నేను మీకు ఒక 5 సినిమాలు ఇస్తాను, ఇయర్ రిలీజ్ అయిన సినిమాలు. అందులో మీ సినిమాలు లేవు. ఐఎమ్ డిలీటింగ్ దసరా అండ్ హై నాన్న. ఒక 5 ఫిల్మ్స్ ఇస్తాను. ఈ 5 సినిమాలన్నీ మీరు ఆర్డర్ వేయండి. బలగం, విరూపాక్ష, భగవంత్ కేసరి, బేబీ, యానిమల్. నేను ఇందులో 2 చూసానండి. బలగం, అవును, విరూపాక్ష చూశాను, అండ్ యానిమల్ చూశాను. మధ్యలో 2 భగవంత్ కేసరి, బేబీ చూడలేదు. ఓకే, సో ఈ 3 ఫిల్మ్స్లో ఈ 3 ఫిల్మ్స్ బలగం నంబర్ 1 అన్డౌటెడ్. ఓకే. అండ్ సెకండ్ ఇస్ యానిమల్. ఓకే. థర్డ్ ఇస్ విరూపాక్ష. మీ హీరోయిన్స్ని ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే వాళ్ళని ఏం అడుగుతారు? ఐ వాంట్ యూ టు ఆస్క్ అ క్వశ్చన్. ఓకే, ఐ గివ్ యూ ద నేమ్స్. నిత్య మేనన్. ఈజ్ నిత్య మేనేజింగ్ ఇన్ ఇన్ని లాంగ్వేజెస్ ఫర్ ఇన్ని ఇయర్స్, అండ్ నిత్య ఇస్ అ వెరీ హ్యాపీ పర్సన్. అంటే నాట్ ఈవెన్ వెరీ ambitious. Yeah. Nani, she's just going about doing some nice projects and doing things. Yeah. Did you watch Tiruchitrambalam? Ayyo, I love her. I watched that film and left her a message. Okay, Nivetha. I'll ask her why she's taking such a long break with mad talented actor, and I think she should do. come and get much more busier. Okay. Kirti Sire. ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతాను. అది నేను రేపు వస్తున్నాను, నువ్వు ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తుంది. హైదరాబాద్లో నన్ను వచ్చి అంటే ఓకే రేపు ఈవినింగ్ వచ్చేస్తున్నాను అంటుంది. మళ్ళీ మా ఆయనకు రాదు, సౌండ్ ఉండదు. ఓకే. సాయి పల్లవి. వాట్స్ కుకింగ్? You don't know what's happening? I will be very curious, wanting to know what Pallavi, okay, because Pallavi is very clear about the kind of film she wants to do, the kind of role she wants to play. Yes. So ఒక రకంగా పల్లవి చేస్తున్న సినిమా అంటే I'm already sold. You are curious. I'm curious and I'm sold. I'm buying the ticket. Antena? Yeah. All right. Okay, Nazriya. How her shooting with Surya is going on. Okay. She's doing, Samantha. I'll ask her how she's doing. Finally, Mrunal. I'll ask Mrunal that if she's feeling okay actually. And she's not keeping well? Last 5 days. Okay. Yeah. All right. మీ ఫాదర్ నుండి మీరు ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీ ఏంటి? అండ్ చేసుకోవాలి అనుకొని ఇప్పటివరకు కూడా చేసుకోలేకపోయిన క్వాలిటీ ఏంటి? చేసుకున్న క్వాలిటీ, ఇఫ్ యువర్ సెల్ఫ్ కాన్షియస్ ఇస్ రైట్ అండ్ ఇఫ్ యూ గో బై రైట్, యూ మైట్ లూజ్ టుడే బట్ ఇట్ విల్ కమ్ ఇన్ 2-fold ఓకే ఈజ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్. అంటే నమ్మి మంచిదనంతో ఈరోజు ఓడిపోయినా ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉంటుంది యూనివర్సిటీ, అది ఎక్కడికి వెళ్ళదు, తిరిగి వచ్చేస్తున్నాను అన్నది ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఫ్రమ్ హిమ్. అండ్ ఎంత ట్రై చేసినా చేసుకోలేనిదా రిలేటివ్స్లో కానీ లేదంటే ఎవరైనా మన కజిన్స్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ ఎవరికైనా సరే ఏం అవసరం ఉన్నా అది మా నాన్న ముందు తెలిసిపోతుంది. ఈ విల్ బీ దేర్. అంటే రామన్నకి ఫోన్ చేద్దాం అని అందరూ ఫస్ట్ ఏం అడగాలన్నా ఏం డౌట్ అన్నా అండ్ హీల్ బీ దేర్, హీల్ స్టాండ్ ఆల్ డే. సో దట్ క్వాలిటీ ఈజ్ వెరీ ఎండేరింగ్ ఐ ఫీల్. అండ్ నాకున్న జాబ్ ఉంది అలా ఉండాలని ఉంది నా కజిన్స్ అందరికీ కూడా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ. ఐ వాంట్ బి ఏదైనా వాళ్ళ లైఫ్లో ఒక ఒకేషన్ ఉందంటే అలా మార్నింగ్ నుంచి ఏం కావాలన్నా దగ్గర నుంచి చూసుకోవాలని ఉంటుంది. బట్ నేను నౌ బీయింగ్ అన్ యాక్టర్ మై లైఫ్ హెస్ బికమ్ సంథింగ్ ఎల్స్. సమ్టైమ్స్ మనం తెలియకుండానే వీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అవర్ కిడ్స్. సో మీ అబ్బాయిలోని ఏంటి ద వావ్ ఫ్యాక్టర్ దట్ యూ రియలీ గెట్ అమేజ్డ్ అబౌట్? అంటే హౌ ఈజ్ ఈ ఏబుల్ టు డూ ఇట్ అని. అండ్ యూ ఆల్సో వాంట్ టు లెర్న్ దట్ క్రాఫ్ట్. వాట్ ఈస్ ఇట్? ఈజ్ లెర్నింగ్ క్రాఫ్ట్గా అంటే ఈజ్ లెర్నింగ్ పియానో. ఓకే. నాకు డౌట్ ఉండేది అంటే నాకు ఎప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ఉండేది చిన్నప్పటి నుంచి. ఎప్పుడు నేర్చుకోలేకపోయా. అంటే నేర్చుకోలేదంటే ఆ ఎఫర్ట్ పెట్టలేదు పేరెంట్స్ అంత మా టైంలో నాకు ఇన్స్ట్రుమెంట్ కొనేసానంటే అది ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు మన టైంలో. అంటే ఎప్పుడు నేను ఒక గిటార్ వాయిస్తే ఎలా ఉంటుంది, నేను ఒక పియానో వాయిస్తే ఎలా ఉంటుంది, నాకు చిన్న కోరికలు ఉండేవి. కానీ నేర్చుకుందాంలే అని అలా వెళ్ళిపోయింది. ఒక టైంకి వచ్చేటప్పటికి ఏమనిపించింది అంటే వెన్ ఐ సా నేర్చుకున్నా వచ్చేది కాదేమోలే నాకు మేబీ ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ ఇట్ అనిపించేది. బట్ టుడే వెన్ ఐఎమ్ సీయింగ్ జున్ను ప్లే
నాకు వచ్చి ఉండేది అంటే మేబీ నాలో ఉందేమో లేదంటే హౌ హీస్ ప్లేయింగ్ ఇట్ వెరీ వెల్ అంటే ద పియానో టీచర్ ఇస్ సేయింగ్ ఈస్ అసలు ఈస్ క్యాచింగ్ ఇట్ లైక్ ఎనీథింగ్ ఫ్యూ థింగ్స్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇమీడియట్గా అంటే చాలా ప్రైజ్ వస్తుంది వాడికి. చెప్పినప్పుడల్లా నాకేమనిపిస్తుంది అంటే నాలో కూడా ఉండే ఉండాలి ఈ ఎలిమెంట్, నేర్చుకుంటే నేను కూడా నేర్చుకునేవాడిని అనిపిస్తుంది. అందుకే నీకు వచ్చింది అని. అదే మీరు హాయ్ నాన్నలో యాక్ట్ చేస్తున్నాను సేపు ఇన్ ద సెట్స్, వాట్ ఈస్ దట్ అంటే వన్ సీన్ ఆర్ యునో వన్ స్పేస్ వేర్ యూ ఫెల్ట్ ఎస్ ప్యాట్ మై బ్యాక్ అని? ఇట్స్ లాంగ్ కాన్వర్సేషన్. బిఫోర్ మీరు లాస్ట్ షాట్ చూసారు ట్రైలర్లో, నా ప్రేమ సరిపోతుందమ్మా, అవునవును, దాని ముందు చాలా మ్యాటర్ ఉంది, ఆ చంక్ అంతా. Thank you so much, Nani. Waiting for the film on 7th December 7th. Like of course, I will tell. నేను honest గా చెప్తాను. Yes, and by the way, let me tell you, this is the 4th interview. మన ముందు చేసిన 3 సినిమాలు హిట్ అయినాయి. సో ఈ సినిమా కూడా ఐఎమ్ యువర్ లక్కీ. Yes, then we'll maintain lucky charm. Thank you so much, Nani. Thanks a lot.